ఈ కార్యక్రమానికి రూపశిల్పులు ఇప్పుడు అధ్యక్షత వహించినటువంటి మా విక్రమ్ రెడ్డి గారు, మా 4 జిల్లాల అధ్యక్షులు మా బుద్ధి సీనన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, భరత్ బాబు గారు, మా మల్లారెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా మా బానుక నర్మదా మల్లికార్జున గారు, మా దీపికమ్మ కంటోన్మెంట్ నాయకులు, వారికి తోడుగా మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా, మా డివిజన్ అధ్యక్షులందరూ కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర జిల్లా కేంద్ర పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి సహకారంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. 11 గంటలకు మొదలైంది. ఆనాడు జనసంఘం నుంచి మొదలుపెట్టి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి నుంచి మొదలుపెట్టి, మా ఉపాధ్యాయ గారి నుంచి మొదలుపెట్టి, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ఎరా వరకు ఒక గొప్ప ఎగ్జిబిషన్ని రూపకల్పన చేసినాం. ఈ ఎగ్జిబిషన్ ఏదో 3 గంటలు 4 గంటలు కాకుండా సాయంత్రం వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకడంత పువ్వు తిని ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వందల మంది పేద పండితులు మా లక్ష్మణ్ పంతులు గారి ఆధ్వర్యంలో ఆశీర్వచనాలు చేసిండ్రు. మా చెన్నారావు గారి ఆధ్వర్యంలో వాయిద్య కళాకారులు 60-70 మంది వచ్చి గొప్పగా వాళ్ళు స్వాగతం పలికిండ్రు. మా రమణారెడ్డి గారి నాయకత్వంలో వందల మంది బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టిండ్రు. డాక్టర్ల బృందాలు ఇక్కడ ఏమైనా అయితే మందులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, నేను 25 సంవత్సరాలుగా దగ్గర నుంచి చూస్తా, వారు మార్గదర్శకులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, మా అక్క, నేను 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వారు కూడా శాసనసభలో ఉండే మా అక్క అరుణక్క గారు, ఆనాడు నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా, ఇవాళ మన పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, హరీష్ గారు, అదేవిధంగా శాసన మండలిలో మన ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మా సీతారాం నాయక్ గారు, మా బీబీ పటేల్ గారు, విజయరామారావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు, మా ఇక్కడ పెద్దలాగా ఉంటాడు మా అన్న రామచంద్రరావు గారు, శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ జనార్దన్ రెడ్డి గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా మా శ్రీధర్ గారు, శాసనసభ్యులు రామచంద్ర రెడ్డి గారు, వన్నాల శ్రీరాములు గారు, లక్ష్మణ గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా వారి సపోర్ట్, వారి స్ఫూర్తి మాటల్లో చెప్పరాంది, ఏలు చూపితే కొండ పగటలు వాళ్ళు. అదేవిధంగా కార్పొరేటర్ల మా నాయకుడు శంకరణ వచ్చిపోయినట్టున్నది. ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళు మనకు సునీల్ బన్సల్ గారు, చంద్రశేఖర్ గారు, అభయ్ పటేల్ గారు, లక్ష్మణ గారు, విద్యాసాగర్ రావు గారు, వాళ్ళు ఇంతకుముందే వచ్చిపోయినారు. ఇంకా ఈ కార్యక్రమంలో మా మిత్రులు
గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీలు మా మిత్రులు ప్రదీప్ గారు, ప్రేమేందర్ అన్న, అదేవిధంగా మా అక్క శృతక్క, మాధవి గారు, అందరి పేరు పేరున ఏమనుకోవద్దు, పెద్దలందరికీ పేరు పేరున వేదిక మీద పెద్దలు మా ముందర కనబడుతున్నారు. మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా ధర్మాన్ని ఉన్నాడు, మా ప్రదీప్ అని ఉన్నాడు, అదేవిధంగా మా గౌతమ్ అని ఉన్నాడు, మా శ్యామని ఉన్నాడు. ఎవరిని చూసిన నాయకులు అంటే గొప్ప నాయకత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ వేదిక సరిపోదు, చెప్తే పేరు కూడా సరిపోదు. కాబట్టి పేరు పేరున అందరికీ, మా మీడియా మిత్రులకు, పాటలు పాడిన మా తమ్ముడి రామలింగం బృందానికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండ్రు, పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. నేను ఆ జోలికి పోను. మరణక్క ఇప్పుడే వచ్చింది కాబట్టి చివరి ముగింపు ఉపన్యాసం మా అక్క ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తుంది కాబట్టి నేను 5-10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అన్నం తిని కూర్చున్న వాళ్ళే ఉన్నారు, కడుపుండా చల్లగాయలకుండా అన్నం తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎక్కువ మాట్లాడా. కానీ నాకు మోడీ గారితో 2 సందర్భాల్లో అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీకి రాక మునిపే మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయినాడు నరేంద్ర మోడీ గారు, అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఈ దేశం పురోగమించాలి, ఈ దేశం గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అని చెప్పి వారి నాయకత్వంలో జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులను నాడు వారితో జత కలిపి మమ్మల్ని స్టడీ చేయమని చెప్పింది. అనేక రాష్ట్రాలు తిరిగినాం, అనేక సంఘాలతో, అనేక వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినాం. దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు ఇంటరాక్ట్ అయినాం. కానీ గొప్ప అనుభూతి ఒకటి ఉన్నది. ఆ అనుభూతి మేము ఆస్ట్రేలియాకు పోవాలని, ఇతర దేశాలలో ఎక్కడైతే అమలవుతుందో ఆ అమలవుతున్న దేశాల్లో మీరు స్టడీ చేసి రండి, మనం అమలు చేద్దాం తొందరగా అని చెప్పినప్పుడు మేము ఆస్ట్రేలియా దేశానికి పోయినాం. మేము పోయే ముందు మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చి ఇది గొప్పగా స్టడీ చేసుకుంటానని చెప్పినప్పుడు నేను ఆస్ట్రేలియాకి పోయి 1 వారం రోజుల పాటు స్టడీ చేశాం. ఆ ఆస్ట్రేలియా మంత్రులు కానీ, ఆ ఆస్ట్రేలియా ట్యాక్స్ ఆఫీసర్లు కానీ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా మా దేశం ఎడ్యుకేటెడ్ దేశం, మా దేశంలో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, మా దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ ఉంది, మా దేశం రాజకీయంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, నీ దేశంలో లిటరసీ లేదు, నీ దేశంలో రాజకీయ చైతన్యం లేదు, మరి మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని అడిగాడు. అని ఒక మాట అన్నాడు. మా దేశంలో జిఎస్టీ ట్యాక్స్ అమలు జరిగిన సందర్భంలో ఆ గవర్నమెంట్ను ఓడగొట్టిండ్రు ఆస్ట్రేలియా ప్రజలు. మరి మీ మోడీ గారు వచ్చిండ్రు, మరి ఓడిపోవాలనుకుంటాడా గెలుస్తాననుకుంటాడా అని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు వాళ్ళు. నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఒకటే మాట అన్నా, మా మోడీ గారి వ్యవహారశాలి చూస్తూ ఉంటే, మా మోడీ గారు పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా మా మోడీ గారు పీపుల్ ఓరియంటెడ్ పాలసీలు ఆలోచిస్తున్నట్టు ఉన్నదని చెప్పి మేము చెప్పినాం. నేను ఆనాడు ఆ పార్టీ మంత్రిని కాదు, కానీ వాళ్ళ వచ్చినాం 2015 అనుకుంటా ఆ ట్యాక్స్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదించినాడు. మా 29 మంది ఆర్థిక మంత్రులను కూడా పార్లమెంటుకు పిలిచిండ్రు. ఆనాడు మా జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించడం. ఆనాడు జిఎస్టీ ట్యాక్స్ అమలు జరిగితే పురోగమనం కాదు తిరోగమనం ఉంటుందని చెప్పిండ్రు. ఈ ట్యాక్స్ కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఆ పార్టీకి దమ్ము లేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదు, ఆ పార్టీకి ప్రజా పాలసీ లేదు. కాబట్టి వాళ్ళకు పవర్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోలేకపోయినారు. దాని ఆ పార్లమెంట్లో ఆమోదం పొంది ఆనాడు
73,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఇవాళ 2,40,000 కోట్లకు నెలకు ఎదిగిన దేశం భారతదేశం. ఇవాళ నా దేశం ఒకనాడు IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓ అమెరికా, ఓ రష్యా, ఇంకొక యూరోప్ దేశాలు, జపాన్ లాంటి దేశం సాయం చేస్తే తప్ప ఎదగని పని జరగని దేశం భారతదేశం. మన వాళ్ళు ఇక్కడ మేధావులు ఉండి అనేవాళ్ళు, మోకరిల్లి తల్లి మీరు IMFకు తాకట్టు పెడుతున్న మీరు అని చెప్పి మాట్లాడుతుండేది. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఇవాళ మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో చేతులూపి నాయకుడు కాలే. 140 కోట్ల ప్రజల హృదయాల్లో చోటు ఊరికే దక్కలే. ఒళ్ళు వంచి చెమట వడిపి ఫలితాలు ప్రజల ముందు ఆవిష్కరించబడ్డాయి. కాబట్టే ఇవాళ 140 కోట్ల ప్రజలు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇలా అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు సంస్కృతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ ఒకటే నినాదం మోడీ మోడీ మోడీ. మోడీ మా నాయకుడు, మోడీ మా దేశ ప్రధానమంత్రి. రెండవ అనుభూతి, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. దేశం అట్టుడుతూ ఉంది, దేశం అంతా ఆందోళన పడుతూ ఉంది. చైనా మొట్టమొదటి ఎఫెక్టెడ్ దేశం. 30 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. అమెరికా విలువెల్లాడుతూ ఉన్న అంత గొప్ప దేశం. అక్కడే ఆక్సిజన్ లేవట, అక్కడే నీకు వెంటిలేటర్లు లేవట, డాక్టర్లు లేరట, నర్సులు అక్కడ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి, చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్సు పెట్టింది. నేను నా సొంత కూతురు చిన్న పాప, ఆమెకు పాలివ్వలేకపోతున్నా, నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీళ్ళతో బిక్కు బిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చి, ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏడ్చిండు. ఓ దేవుడా కాపాడమని చెప్పి మొదలుపెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించిండ్రు బయటి వాళ్ళు. కానీ మోడీ గారు మాత్రం భయపడలే, మోడీ గారు మాత్రం కన్నీళ్లు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్ 81 కోట్ల మందికి, 81 కోట్ల మందికి, ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడప నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పునిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం. ఇది పేద దేశం. మనకు వ్యాక్సిన్ కావాలంటే, మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి, వెస్టర్న్ కంట్రీస్ కావాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే, ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందలేని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో 2 కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండు. బాజాప్తా భారత ట్రెజరీ నుంచి చెక్కులు ఇచ్చి, అడ్వాన్స్ ఇచ్చి, ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు, సామాన్యులు ఉత్పత్తి చేయలేరని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది, ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానీకాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే
ఒకరోజు నేను చూసిన కల్లారా ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నువ్వు నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి. అది భారత్ ఇవాళ. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. రీసెర్చ్కు ప్రోత్సహించాలి. మేధా సంపత్తికి కుదరలేని దేశం భారతదేశం. మన మేధాశక్తి పరాయి దేశాలలో ఊడిగం చేస్తూ ఉంది, పరాయి దేశాల్లోకి ఉపయోగపడుతూ ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో. మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు ఇంతమంది మా సీతారామరావు గారు చెప్పిండు. 54 సంవత్సరాల చరిత్ర మీది. కానీ ఏముంది గర్వకారణం? ఇంతకుముందు మా కిషన్ గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ క్యాష్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదని చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మా తాతలు నేతలు తాగిర్రు, మీరు మా మూతుల వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది. నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కామ్లు అని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కోలే స్కామ్. ఏం చెప్తాం? అందుకని మీ చరిత్ర స్కామ్ల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ. భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను. డెవలప్మెంట్ గురించి చెప్తే ఇవ్వదు. నేను బాధ్యతలైతే అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోరీగా ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లోరీగా ఉన్నా. మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినా మేము 18 గంటలు. ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అడ్డం చేస్తూ ఉంటే చెమటలు కట్టుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నాం. తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రి పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట అభివృద్ధి చేయదలుచుకున్న ఈ సందర్భంలో వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానవుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి, ఆనాడు అహంకారంతో, కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి
అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి. ఆయన మాట ఏంటంటే స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు. ఇవాళ అంటున్నా కదా, నేను అంటున్నా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడేది, ఎవడు కళ కూడా ఊహించలేని నా జిల్లా భాషని 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర నా తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవడు కూడలే, ఎవడు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి